నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. ఈ సమాజం ఎటుపోతుంది? భార్య భర్తల మధ్య సంబంధాలు ఎటు దారి తీస్తున్నాయి? ప్రస్తుతం వాళ్ళ మధ్య జరుగుతున్న అనార్థాలు చూస్తుంటే సమాజం ఏ దిశగా ప్రయాణిస్తుందో అర్థం కాని పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒకవైపు వివాహితర సంబంధాల పేరుతో కట్టుకున్న భార్యలను భర్తలే కడతీర్చుతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండగా, మరోవైపు ప్రియుడి మోజులో పడో లేదా కుటుంబ కలహాల కారణాలతో భర్తలనే హత్య చేస్తున్న భార్యల ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మన దేశంలో వివాహమనే పవిత్ర బంధం రక్తపాతంగా మారుతున్నాయి. ఇటీవలే దేశంలో వరుసగా భర్తలను కట్టుకున్న భార్యలే ప్రియుడితో కలిసి హత్య చేస్తున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక విషయంలోకి వెళితే, పెళ్లి కావడం లేదని టెన్షన్ పడుతున్నారా? ఏదో ఒక సంబంధం కుదిరితే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే కాస్త ఆలోచించి డిసైడ్ అవ్వండి. ఏదో పెద్దలు తీసుకొచ్చారు, అమ్మాయి నచ్చిందని పెళ్లి చేసుకున్నారో వాళ్ళ చేతిలో, వాళ్ళ ప్రియుడి చేతుల్లో ప్రాణాలు వదలాల్సిందే. ఏంటి, నమ్మడం లేదా? ఇది చూస్తే మీరే నమ్ముతారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా దేశంలో జరుగుతున్న ఘటనలు ఇవే. బ్లూ డ్రమ్ కేసు కానీ, హనీమూన్ కేసు కానీ, గద్వాల్ కేసు కానీ, ఇలా ఎన్ని తీసుకున్నా అందరూ పెళ్ళైన కొన్ని రోజులకే వాళ్ళ ప్రియుడితో కట్టుకున్న భార్య కలిసిన కనీ విని ఎరుగని రీతిలో హత్యలు చేస్తారు. తాజాగా అలాంటి కేసే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇప్పటి కేసు వచ్చేది బిర్యానీ కేసు అని చెప్పొచ్చు. ఏంటి, నమ్మడం లేదా? అవును, నిజంగా బిర్యానీ పెట్టి మరీ భర్తను హత్య చేసింది ఓ భార్య. ఇక కేసులో మరిన్ని విషయాలు తెలియాలంటే ఇంకాస్త లోతుగా వెళ్ళక తప్పదు. భార్యల అక్రమ సంబంధాలు భర్తలు ఉసురు తీస్తున్నాయి. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న భర్తను కాటికి పంపించడం ఆధునిక భార్యలకు చాలా చిన్న విషయం అయిపోయింది. గడిచిన 2-3 ఏళ్లుగా భార్యల చేతిలో భర్తలు అన్యాయంగా బలవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు లక్ష్మీ మాధురితో 2007లో వివాహమైంది. వీరికి 2 మగపిల్లలు కాగా, లక్ష్మీ మాధురి విజయవాడలో సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది. ఇక ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయమైంది. అది వివాహితర సంబంధానికి దారితీసింది. అయితే భర్త శివనాగరాజు చేస్తున్న ఉల్లిగడ్డల వ్యాపారం ఆమెకు నచ్చలేదు. నలుగురిలో నామోషిగా ఉందని భావించింది. దీంతో అతనితో ఉద్యోగం మాన్పించేసింది. తన ప్రియుడైన గోపి హైదరాబాద్లో కారు ట్రావెల్స్ నిర్వహిస్తుండటంతో భర్తను అక్కడికి ఉద్యోగానికి పంపింది. నాగరాజు హైదరాబాద్లో ఉంటే గోపితో లక్ష్మీ మాధురి ఎంజాయ్ చేస్తుండేది. కొంతకాలం తర్వాత శివనాగరాజు హైదరాబాద్లో ఉండలేక చిలువురు వచ్చేశాడు. తిరిగి ఉల్లిగడ్డల వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. శివనాగరాజు ఎక్కువగా ఇంటి వద్ద నుంచే వ్యాపారం చేస్తుండటంతో ప్రియుడితో సంబంధానికి అడ్డుగా మారింది. ఇక ఆ వ్యాపారం నచ్చలేదని భర్తతో గొడవ పడింది. దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. తరచూ వాళ్ళ ఇద్దరి మధ్య ఘర్షణలే జరిగేవి. ఇక ఎలాగైనా భర్త శివనాగరాజు అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీ మాధురి భావించింది. అందుకు తగ్గట్లుగానే ఓ పథకం కూడా వేసింది. అదే బిర్యానీ మర్డర్. ఈ నెల 18న రాత్రి లక్ష్మీ మాధురి బిర్యానీ వండింది. భర్తకు పెట్టే బిర్యానీలో 20 నిద్ర మాత్రలు పొడిగా చేసి కలిపింది. బిర్యానీ తిన్న నాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి 11:30 సమయంలో ప్రియుడికి గోపికి ఫోన్ చేసి పిలిపించింది. నిద్రపోతున్న నాగరాజు ఛాతిపై గోపి కూర్చోగా మాధురి దిండుతో ముక్కుపై అదిమి నొక్కి పట్టింది. అతడు మృతి చెందాడని నిర్ధారించుకున్నాక గోపి వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత రాత్రంతా మాధురి ఒంటరిగా కూర్చుని ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇరుగు పొరుగు వారిని పిలిచి గుండె నొప్పితో తన భర్త చనిపోయాడని హడావుడి చేసింది. కానీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఆ మాటలను నమ్మలేదు. అయితే నాగరాజుకు భార్య మాధురితో తరచూ గొడవలు జరుగుతుండేవి. మాధురి వివాహితర సంబంధం పెట్టుకుందని చుట్టుపక్కల వారికి కూడా తెలిసి వారి మధ్య ఏదో ఉందని చర్చ జరిగేదట. ఇక మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తారనగా నాగరాజు స్నేహితులు అక్కడికి వచ్చారు. మృతదేహాన్ని చూసిన స్నేహితులు నాగరాజు చెవి నుంచి రక్తం కారుతుందని, చెవి దగ్గర గాయం ఉండటాన్ని గమనించారు. వెంటనే వారు నాగరాజు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం నివేదికలో నాగరాజు ఛాతీ దగ్గర ఎముకలు విరిగిపోయాయని, ఊపిరాడకుండా చేయడంతోనే అతను మరణించాడని తేలింది. వెంటనే పోలీసులు మాధురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో అస్సలు నిజాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు నాగరాజు భార్య మాధురిని, ప్రియుడు గోపిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.